నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై ప్రభుత్వానికి డిపిఆర్ సమర్పించిన కన్సల్టెన్సీ వార్దా వెయిన్గంగా సంగమ ప్రాంతమే ఉత్తమమని ప్రతిపాదన. పాత నిబంధనల ప్రకారమే కొత్త వారికి చేయూత పథకం పింఛన్లు. గతంలో ఉన్న 14 కేటగిరీలను 7కి తగ్గిస్తూ మార్గదర్శకాలు జారీ. జీనోమ్ వ్యాలీలో భారీ పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయనున్న ఆమ్జన్ ప్రభుత్వంపై అపార విశ్వాసానికి నిదర్శనమన్న మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ ఎల్బీ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య. రెస్ట్ రూమ్ లో ఉరివేసుకుని సాయి బలవన్ మరణం. క్యాన్సర్ ను నోటిఫైయబుల్ డిసీజ్ గా ప్రకటించాలన్న సుప్రీంకోర్టు. 19 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు ఆదేశాలు. తుమ్మిడిహట్టి ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. వార్దా వెయిన్గంగా కలిసే చోట బ్యారేజీ నిర్మాణమే అత్యంత అనువైనదని తెలుపుతూ కన్సల్టెన్సీ సంస్థ ప్రభుత్వానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను డిపిఆర్ అందజేసింది. ముంపులేని ప్రాంతంలో 12,000 కోట్ల రూపాయల వ్యయంతో 80 టీఎంసీల నీటిని మళ్లించేలా ప్రణాళికను సిద్ధం చేశారు. 150 మీటర్ల పూర్తి స్థాయి నీటి మట్టంతో 6.517 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మించడం వల్ల గేట్ల నిర్వహణ సులభంగా ఉంటుందని డిపిఆర్లో పేర్కొంది. తుమ్మిడిహట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని మళ్లించడానికి వార్ధా వెయిన్గంగా నదులు కలిసే ప్రాంతమే అత్యంత అనువైనదని సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ పేర్కొంది. 90 రోజుల్లో 80 టీఎంసీల నీటిని మళ్లించే ఈ పథకానికి సంబంధించిన డిపిఆర్ ను కన్సల్టెన్సీ సంస్థ నీటిపారుదల శాఖకు అందజేసింది. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమగ్రంగా చర్చించినట్లు తెలిసింది. తుమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల పూర్తిస్థాయి నీటి మట్టంతో 6.517 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మించడం వల్ల గేట్ల నిర్వహణ సులభంగా ఉంటుందని డిపిఆర్లో పేర్కొంది. వన్యమృగ సంరక్షణ ప్రాంతంలో ఎలాంటి ముంపు ఉండదని వెల్లడించింది. మొత్తం ముంపులో 68% నదీ గర్భంలోనే ఉంటుందని స్పష్టం చేసింది. బ్యారేజీని ఎక్కడ నిర్మించాలన్న అంశంపై 4 ప్రత్యామ్నాయాల్ని డిపిఆర్లో పేర్కొన్నారు. అందులో వార్ధా వెయిన్గంగ కలిసే ప్రాంతం వద్ద బ్యారేజీ నిర్మాణానికి అత్యుత్తమమైనదని సిఫార్సు చేసింది. తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల బ్యారేజీకి నీటిని మళ్లించి అక్కడి నుంచి ప్రస్తుతమున్న లిఫ్ట్ ద్వారా ఎల్లంపల్లికి ఎత్తిపోయడం, 5.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించేలా తయారు చేసిన డిపిఆర్ ప్రకారం పథకం నిర్మాణ వ్యయం 12,085 కోట్లుగా పేర్కొన్నారు. 2025-26 ధరల ప్రకారమే ఈ అంచనాను రూపొందించారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించే బ్యారేజీ నుంచి 71.5 కిలోమీటర్ల దూరం కాలువ పనుల్ని ప్రాణహిత చేవెళ్లలో భాగంగా చేపట్టారు. 71.5 కిలోమీటర్ల నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ ద్వారా ఎత్తిపోసేలా ప్రణాళిక చేశారు. అందులో 40 కిలోమీటర్ల వరకు కాలువ పనిని గతంలో చేపట్టారు. ఈ కాలువను 76.65 కిలోమీటర్ల వరకు పొడిగించడం, తర్వాత 20.9 కిలోమీటర్ల దూరం టన్నెల్ తవ్వకం, ఆ తర్వాత 8.25 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ తవ్వి సుందిళ్ల బ్యారేజీకి మళ్లిస్తారు. సుందిళ్ల బ్యారేజీకి ఎగువన 3 కిలోమీటర్ల దూరంలో పోర్ షోర్ లో ఆ నీరు కలుస్తుంది. సుందిళ్ల నుంచి ప్రస్తుతమున్న లిఫ్ట్ ద్వారానే ఎల్లంపల్లికి ఎత్తిపోస్తారు. ప్రాణహిత నుంచి 20 టీఎంసీలు వినియోగించుకునేలా ఇప్పటికే ఆమోదించిన నీటితో పాటు నికర జలాల్లోనే మిగులు ఉన్న మరో 57.086 టీఎంసీలు కలిపి 77.086 టీఎంసీలు మళ్లించాల్సొస్తుందని, అయితే 80 టీఎంసీలు మళ్లించేలా నిర్ణయించినట్లు డిపిఆర్లో పేర్కొన్నారు. గతంలో వార్ధా వెయిన్గంగ కలిసిన తర్వాత 1.5 కిలోమీటర్లు దిగువన 3.4 కిలోమీటర్ల పొడవుతో బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. తద్వారా చప్రాల వన్యమృగ సంరక్షణ ప్రాంతం ముంపునకు గురైనా ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు. మరో 3 ప్రత్యామ్నాయాల్ని పరిశీలించి చివరకు వార్ధా వెయిన్గంగ కలిసే చోట బ్యారేజీ నిర్మాణాన్ని ప్రతిపాదించారు. 62,232 క్యూమెక్కుల వరద ప్రవాహం వెళ్లేలా వార్ధాకు 60, వెయిన్గంగకు 77 గేట్లతో డిజైన్ చేశారు. ప్రాణహిత చేవెళ్లలో 582.65 క్యూమెక్కుల నీటిని మళ్లించేలా డిజైన్ చేయగా ప్రస్తుతం 291.33 క్యూమెక్కులతో డిజైన్ చేశారు. దీనివల్ల 90 రోజుల్లో 80 టీఎంసీలు మళ్లించడానికి అవకాశం ఉంటుంది. ఈ పథకం ద్వారా 5.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుందని డిపిఆర్లో పేర్కొన్నారు. ఇందులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాలు, ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద 1,65,000 ఎకరాలు, సింగూరు నుంచి చేపట్టిన సంగమేశ్వర కాలువ కింద 70,000, బసవేశ్వర కాలువ కింద 1,50,000 ఎకరాలు ప్రతిపాదించారు. ముంపు ప్రాంతం 80% మహారాష్ట్రలో ఉండగా 20% తెలంగాణలో ఉంది. మొత్తం ముంపులో 68% నది పొడవునా ఉందని, వెయిన్గంగ పైన 16.5 కిలోమీటర్లు, వార్ధా పైన 21 కిలోమీటర్లు ఉంటుందని పేర్కొంది. గ్రామాలేవీ ముంపునకు గురికావని, తద్వారా పునరావాస సమస్య లేదని తెలిపింది. నదీ ప్రాంతంలో తెలంగాణలో 1,111 ఎకరాలు
ఎకరాలు, మహారాష్ట్రలో 3,104 ఎకరాలు, చప్రాల ఎకో సెన్సిటివ్ జోన్లో 943 ఎకరాలు, ఇతర భూములు తెలంగాణలో 198 ఎకరాలు, మహారాష్ట్రలో 821 ఎకరాలు ఉన్నట్లు డిపిఆర్లు పేర్కొన్నారు. పాత నిబంధనల ప్రకారమే కొత్త వారికి చేయూత పెన్షన్లు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 7 విభాగాల్లో కేటగిరీల్లో కొత్త దరఖాస్తులు స్వీకరించాలని సెర్ప్ మార్గదర్శకాలు జారీ చేసింది. అందులో వృద్ధాప్య పెన్షన్ల కేటగిరీ ప్రస్తావించిన ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణకి ఈ నెల 31 వరకు గడువు విధించింది. గతంలో అన్ని ఆధారాలతో దరఖాస్తులు ఇచ్చిన వారు ఇప్పుడు మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదని సర్కార్ స్పష్టం చేసింది. కొత్త చేయూత పెన్షన్ల అర్హతల్లో ఎలాంటి మార్పులు లేవని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో 2014 నుంచి 2018 వరకు జారీ చేసిన జీవోలకు అనుగుణంగానే కొత్త పెన్షన్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. కొత్త చేయూత పెన్షన్ల మంజూరుపై గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ విధి విధానాలు వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారి నుంచి ప్రభుత్వం దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. ప్రస్తుతం 11 విభాగాల్లో పింఛన్లు అందిస్తున్న ప్రభుత్వం ఇక 7 కేటగిరీల్లోనే దరఖాస్తులు తీసుకోవాలని కలెక్టర్లకు స్పష్టం చేసింది. ప్రాధాన్య క్రమంలో ఒంటరి, వితంతు మహిళలు, దివ్యాంగులు, గీత, నేత కార్మికులు, పైలేరియా బాధితులు సహా తలసేమియా, హీమోఫిలియా, సికిల్ సెల్ వంటి రక్త సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న వారికి కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్నారు. వృద్ధాప్య పెన్షన్లు ఇప్పుడు కొత్త వారికి మంజూరు చేసే అవకాశం కనిపించట్లేదు. గతంలో గ్రామ పంచాయతీ, వార్డు కార్యాలయాల్లో అన్ని ఆధారాలతో దరఖాస్తులు ఇచ్చిన వారు మళ్లీ సమర్పించాల్సిన అవసరం లేదని సెర్ప్ స్పష్టం చేసింది. గతంలో దరఖాస్తు చేయని వారు లేదా అప్పుడు ధృవీకరణ పత్రాలు ఇవ్వని వారు ఇప్పుడు సమర్పించాలని తెలిపింది. చేయూత వెబ్సైట్లోని దరఖాస్తు ఫార్మాట్లోనే సమర్పించాలని పేర్కొంది. పంచాయతీ కార్యదర్శులు, వార్డు ఆఫీసర్లు, ఎంపీపీడీలు, మున్సిపల్ కమిషనర్లు, కార్పొరేషన్లలో డిప్యూటీ కమిషనర్లు దరఖాస్తులు స్వీకరించి రసీదులు ఇవ్వాలన్న సెర్ప్ వాటన్నింటినీ ఆన్లైన్లో ఎంట్రీ చేయాలని స్పష్టం చేసింది. ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు దరఖాస్తుల్ని మొబైల్ యాప్ ద్వారా సంబంధిత అధికారులకు పంపించి క్షేత్రస్థాయి పరిశీలన చేయిస్తారు. ఆ తర్వాత ఎంపీడీఓలు, కమిషనర్లు, తహసీల్దార్లు అర్హుల్ని గుర్తించి జిల్లా డీఆర్డీఓలకు పంపిస్తారు. గీత కార్మికుల డేటాను ఎక్సైజ్ శాఖ, నేత కార్మికుల వివరాలు చేనేత శాఖకు పంపించి అర్హుల్ని నిర్ధారిస్తారు. కలెక్టర్ల ఆమోదం తర్వాత ఎంపీడీఓలు, కమిషనర్లు, తహసీల్దార్లు మంజూరు పత్రాలు సిద్ధం చేసి ప్రజా ప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకు అందిస్తారు. అర్హులైన వితంతు, ఒంటరి మహిళలందరూ దరఖాస్తు చేసుకునేలా స్వయం సహాయక బృందాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని సెర్ప్ కోరింది. కొత్త పెన్షన్ల కోసం దరఖాస్తులకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు విధించింది. ఈ నెల 15వ తేదీన స్వాతంత్ర్య దినోత్సవం రోజు కొత్త పెన్షన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రకటించనున్నారు. అయితే కొత్త లబ్ధిదారులకు పెన్షన్లను అక్టోబర్ లేదా ఆ తర్వాత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత, చేనేత, బీడీ కార్మికులు, పైలేరియా, డయాలసిస్, హెచ్ఐవి బాధితులు కలిపి 41,06,552 మందికి నెలకు సుమారు 922 కోట్లు అందిస్తున్నారు. ఇటీవల చేసిన లైవ్ అథెంటికేషన్లో సుమారు 1,00,000 మంది అనర్హులని గుర్తించినట్లు తెలుస్తోంది. కొత్తగా సుమారు 2.5 లక్షల మందికి చేయూత పెన్షన్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో పత్తి కొనుగోలు సీజన్ను సెప్టెంబర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. 15 నుంచి 30 రోజుల వ్యవధిలో అన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. హైదరాబాద్లో 2026-27 పత్తి సీజన్పై అధికారులతో నిర్వహించిన సమావేశంలో తుమ్మల పాల్గొన్నారు. రైతులకు మార్కెటింగ్లో ఎక్కడా ఇబ్బంది కలగకూడదని, ఒకరిద్దరి కారణంగా మొత్తం వ్యవస్థలకు చెడ్డపేరు లేకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. 2026-27 సీజన్లో 46.33 లక్షల ఎకరాల్లో పత్తి సాగవగా 25.85 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి క్వింటా పత్తికి 557 పెరిగిందని చెప్పారు. గ్లోబల్ దిగ్గజ బయోటెక్నాలజీ సంస్థ ఆమ్జెన్ జీనోమ్ వ్యాలీలో అత్యాధునిక పరిశోధన, ఆవిష్కరణల కేంద్రం ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. సచివాలయంలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఈ మేరకు ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంది. ఈ పరిశోధన కేంద్రంలో స్థానిక ప్రతిభావంతులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఆమ్జెన్ ఇటీవల 3,000 మంది ఉద్యోగులతో అతిపెద్ద జీసీసీని ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు.
ఔషధ రంగ దిగ్గజ కంపెనీలు రాష్ట్రం పట్ల అపార విశ్వాసం కనబర్చడం తమ ప్రభుత్వానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఉద్యోగ అవకాశాల్లో స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమ్జన్ యాజమాన్యానికి సూచించారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులు, ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, జీనోమ్ వ్యాలీ వంటి అభివృద్ధి చెందిన ఎకోసిస్టమ్ కారణంగా ప్రపంచ లైఫ్ సైన్సెస్ సంస్థలకు తెలంగాణ కీలక గమ్యస్థానంగా ఎదుగుతోందని శ్రీధర్ బాబు తెలిపారు. దాదాపు 100 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆమ్జన్ కంపెనీ కేన్సర్, గుండె జబ్బులు, ఎముకలు, ఇన్ఫ్లమేషన్, శ్వాసకోశ వ్యాధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలకు చికిత్సలను అభివృద్ధి చేస్తోంది. హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. 2024 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ సాయి కుమార్ రాత్రి విధుల్లో ఉండి పీఎస్లోని రెస్ట్ రూంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం సాయి కుమార్ మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్ ముందు కానిస్టేబుల్ కుటుంబ సభ్యుల ఆందోళన చేపట్టారు. తమకు చూపించకుండానే మృతదేహాన్ని ఎందుకు తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాన్సర్ను తొలిదశలోనే గుర్తించి తగిన చికిత్స అందించేందుకు వీలుగా ఆ వ్యాధిని నోటిఫైయబుల్ డిసీజ్గా ప్రకటించాలని 19 రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ఇప్పటికే 17 రాష్ట్రాలు క్యాన్సర్ను నోటిఫైయబుల్ డిసీజ్గా గుర్తించాయి. ఈ మేరకు పార్లమెంటు స్థాయి సంఘం చేసిన సిఫార్సును అవి అమలు చేశాయి. మిగిలిన రాష్ట్రాలు కూడా దీనిని అనుసరించాలని సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వి మోహన ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ విషయంలో దేశవ్యాప్తంగా ఏకరూప విధానం అమలయ్యేలా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. సరిహద్దులో నెలకొన్న పరిస్థితులే ద్వైపాక్షిక సంబంధాలకు అద్దం పడతాయని చైనాకు భారత్ స్పష్టం చేసింది. వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి నెలకొనడం అత్యంత ప్రాధాన్యాంశమని పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్లో 27 ప్రదేశాలను వాటి ప్రామాణిక నామాలతో భారత చిత్రపటంలో గుర్తించడాన్ని చైనా తప్పు పట్టడంలో అర్థం లేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ విషయంలో చైనా విమర్శలను భారత్ తిప్పికొట్టింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ నుంచి విడదీయడానికి వీల్లేని అంతర్భాగమని, ఇది వివాదానికి ఏమాత్రం ఆస్కారం లేని వాస్తవమని తేల్చి చెప్పింది. సరిహద్దుల్లోని పరిస్థితులు ద్వైపాక్షిక సంబంధాలను నిర్దేశిస్తాయని చైనాకు తెలియజేసినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. గత వారం జరిగిన భారత్ చైనా సరిహద్దు వ్యవహారాల సమన్వయ సంప్రదింపుల సమావేశంలో ఈ విషయాలు స్పష్టం చేసినట్లు ఆయన వివరించారు. మధ్యప్రదేశ్లోని దిండోరి ప్రాంతంలో పురావస్తు శాఖ శాస్త్రవేత్తలు ఓ అరుదైన రాయిని గుర్తించారు. ఈ శిలను బైగాల గిరిజనులు తరతరాలుగా దైవంగా పూజిస్తున్నారు. అయితే ఈ రాయి సాధారణమైనది కాదని, డైనోసార్ల కాలానికి చెందిన 6.5 కోట్ల ఏళ్ల నాటి అరుదైన పగడపు శిలాజంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆస్ట్రాయిడ్ ఢీకొట్టడం వల్ల డైనోసార్లు అంతరించిపోయిన మహావిలయ కాలానికి చెందిన ఈ అరుదైన శిలాజాన్ని గిరిజనులు ఒక ప్రత్యేకమైన వస్తువుగా గుర్తించి నేటి వరకు కాపాడుకుంటూ వస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ఓ ఆవు మృతి చెందితే శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించారు. తులసీనగర్లో ఉద్యానవనం నిర్వహిస్తున్న రాష్ట్రీయ గోరక్ష వాహిని యువమోర్చా అధ్యక్షుడు అమోల్ పాటిల్ 10 ఏళ్లుగా పెంచుకుంటున్న నిర్జల అనే ఆవు మృతి చెందడంతో పుత్రధర్మాన్ని నిర్వర్తించారు. 10 అడుగుల గుంటను తవ్వి వేద మంత్రోచ్చారణల నడుమ పూర్తి శాస్త్రోక్తంగా గోవుకు అంత్యక్రియలు జరిపించారు. అంతిమ వీడ్కోలు వేళ అమోల్ ఆచారం ప్రకారం తలనీలాలు సమర్పించారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఒక ఏకాదశి నాడే రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఈ ఆవు తమ ఆశ్రమానికి చేరిందని గుర్తు చేసుకున్న అమోల్ కన్నీటి పర్యంతమయ్యారు. డాల్ఫిన్ తుఫాను కారణంగా చైనాలోని షాంఘై నగరంలో భారీ వరదలు సంభవించగా ఆ ఉధృతికి జింగాన్ జిల్లాలోని పింజియాంగ్ వంతెన కొట్టుకుపోయే ప్రమాదం ఏర్పడింది. బలమైన నీటి ప్రవాహానికి వంతెన కొట్టుకుపోకుండా రక్షించడానికి అధికారులు ఒక వినూత్న చర్య చేపట్టారు. వంతెనపై బరువు పెంచడం కోసం పలు భారీ ట్రక్కులను దానిపై వరుసగా నిలిపి ఉంచారు. ఈ బరువు వల్ల వంతెన స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలను నిలిపివేసి ప్రజలను అక్కడికి వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. వరద నీరు పూర్తిగా తగ్గాక వంతెన భద్రతను తనిఖీ చేసి అవసరమైతే మరమ్మతులు చేపడతామని అధికారులు స్పష్టం చేశారు.
బల్గేరియాలోని నల్ల సముద్ర తీరం రంగురంగుల విద్యుత్ కాంతులతో శోభిల్లింది. ప్రసిద్ధ లూనార్ సీ ఆఫ్ లైట్స్ పండుగ రెండో ఎడిషన్ నయన మనోహరంగా సాగింది. గడ్డివాములు, చారిత్రక భవనాలు, సముద్ర తీరాలు, ఎగిసిపడే అలలనే కాన్వాస్గా మార్చుకుని అంతర్జాతీయ కళాకారులు సృష్టించిన లైటింగ్ అద్భుతాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. బల్గేరియా దక్షిణ నల్ల సముద్ర తీర ప్రాంతంలో లూనార్ సీ ఆఫ్ లైట్స్ పేరుతో నిర్వహించిన వెలుగుల పండుగ వీక్షకులకు కన్నుల విందు చేసింది. ఈ పండుగ రెండో ఎడిషన్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 8 దేశాలకు చెందిన కళాకారులు రూపొందించిన 17 అద్భుతమైన లైటింగ్ కళాఖండాలను ప్రదర్శించారు. ఈ కాంతి కళాఖండాలను తీర ప్రాంతంలోని సారెవో, లోజోనెట్స్, వర్వారా, అహ్తోపోల్, సీనోమొరేట్స్ అనే 5 తీర ప్రాంత పట్టణాల్లో ఏర్పాటు చేశారు. కేవలం పట్టణాల్లోని కీలక భవనాలపైనే కాకుండా సముద్ర తీరం, అలలు, గడ్డివాములపై కూడా కాంతి కళాఖండాలను ప్రదర్శించడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోలు, సరికొత్త అనుభూతినిచ్చే డిజిటల్ ఆర్ట్, లైట్ ఇన్స్టాలేషన్లు, ఇంటరాక్టివ్ ఆర్ట్ ఇందులో భాగమయ్యాయి. వరువారా పట్టణంలో ఎంపీ స్టూడియో రూపొందించిన టైమ్ హార్వెస్ట్ షోను గడ్డివాములపై ప్రొజెక్ట్ చేయగా లాట్వియాకు చెందిన దోస్ గైస్ లైటింగ్ ఆర్టిస్టుల డివైన్ జియోమెట్రీ లైటింగ్ ఇన్స్టాలేషన్ ఆకట్టుకుంది. అహ్తోపోల్లో ఎంపీ స్టూడియో రూపొందించిన ఎండ్లెస్ కరెంట్స్ అనే ప్రదర్శన సముద్ర తీరం, నీటి అలలపై కాంతి ప్రసరింపజేస్తూ వీక్షకులకు సరికొత్త అనుభూతిని అందించింది. 5 ప్రాంతాల్లోనూ పర్యాటకులకు భిన్నమైన అనుభూతి లభించిందని వేడుక నిర్వాహకులు తెలిపారు. సారెవో పట్టణంలో పోలాండ్, హంగేరీ, ఫ్రాన్స్, బ్రెజిల్, బల్గేరియా దేశాల కళాకారులు ఉమ్మడిగా రూపొందించిన గిఫ్ట్స్ ఆఫ్ ది సీ ప్రొజెక్షన్ ఆకట్టుకుంది. అక్కడి షిప్ ఫౌంటైన్ పై ది మూన్ పేరుతో ఏర్పాటు చేసిన లైట్ ఇన్స్టాలేషన్ ఈ ఉత్సవానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాంతివంతమైన కేంద్రీయ వలయం ద్వారా ప్రకృతిలోని సామరస్యాన్ని, జీవ వైవిధ్యాన్ని, గణిత నమూనాలను ప్రదర్శించారు. తమ సాంకేతిక నైపుణ్యంతో కళాకారులు బల్గేరియా తీర ప్రాంతానికి నూతన శోభను తీసుకొచ్చారు. అటు ఈ వెలుగుల పండుగ స్థానిక పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోంది. తొలి ఎడిషన్కు లభించిన అపూర్వ ఆదరణతో ఈ ఏడాది 5 ప్రాంతాల్లో లైట్ ఇన్స్టాలేషన్లు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. మానవాళికి, ప్రకృతికి మధ్య ఉన్న అనుబంధాన్ని చాటటమే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. పట్టణ చతురస్రాలతో పాటు ప్రతి ప్రదర్శన స్థలం పర్యాటకులతో కలకలలాడిందని, ఆధునిక కళ పట్ల ఆసక్తి ఉన్న వైవిధ్యభరితమైన వీక్షకులను ఆకర్షించడమే తమ లక్ష్యమని వివరించారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్మశాన వాటికలో నవజాత శిశువు మృతదేహం అదృశ్యం కావడం కలకలం రేపింది. 6 నెలలకే జన్మించిన కవలలు అనారోగ్యంతో ఒకరోజు వ్యవధిలో మృతి చెందారు. తొలుత మృతి చెందిన శిశువు మృతదేహాన్ని 2,500 రూపాయలు తీసుకుని శ్మశాన వాటిక సిబ్బంది ఖననం చేశారు. మరుసటి రోజు రెండో శిశువు కూడా మృతి చెందగా ఇద్దరిని ఒకే చోట ఖననం చేయించేందుకు కుటుంబ సభ్యులు శ్మశాన వాటికకు వచ్చారు. అప్పటికే ఖననం చేసిన తొలి శిశువు మృతదేహం కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు శ్మశాన వాటిక సిబ్బందిని నిలదీశారు. బాధితుల ఫిర్యాదుపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి 4గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరిన్ని రాష్ట్ర వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. హనుమకొండ జిల్లా నడికూడ మండలం కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. హుజూరాబాద్ ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన చేశారు. మండలం ఏర్పడి సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు సరైన స్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే నడికూడ మండల కేంద్రంలో వెంటనే వీటన్నింటినీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ శాఖలో వసతి పొందుతున్న చిన్నారులు వృద్ధులకు మెరుగైన సౌకర్యాలు భద్రత కల్పించేలా శ్రద్ధ వహించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సుల్తానాబాద్లోని వృద్ధాశ్రమం, బాల సదనం పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. చిన్నారులు వృద్ధులకు అందుతున్న సేవలను పరిశీలించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం లేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సికింద్రాబాద్ బేగంపేట పాస్పోర్టు సేవా కేంద్రాలలో సేవలకు తీవ్ర అంతరాయం కలిగింది. సర్వర్లలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పాస్పోర్టు కేంద్రాలకు అపాయింట్మెంట్పై వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇబ్బందులను గమనించిన అధికారులు అపాయింట్మెంట్లను రీషెడ్యూల్ చేసి పంపించారు. దీంతో పాస్పోర్ట్ అపాయింట్మెంట్పై వచ్చిన ప్రజలు నిరాశతో వెనుతిరిగారు. పంజాగుట్ట శ్మశాన వాటికలో 2 రోజుల క్రితం పూడ్చిన నవజాత శిశువు మృతదేహం కనిపించకపోవడంతో తల్లిదండ్రులు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. తమ కూతురి మృతదేహం అదృశ్యమవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కేసు దర్యాప్తు చేసి మా కూతురి మృతదేహాన్ని గుర్తించి అప్పగించాలని తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చిన్నతోకట్ట వద్ద ఉన్న ప్రమాదకర మలుపు మరొకరి ప్రాణాలను బలికొంది. బంధువులను ఇంటికి తీసుకువచ్చేందుకు రైల్వే స్టేషన్కు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడలో 258 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న అండర్ డ్రైనేజీ పనుల్లో నాణ్యత ప్రమాణాలు కనిపించడం లేదని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. నాసిరకపు పనుల కారణంగా వార్డులో రహదారులు అస్తవ్యస్తంగా మారినట్లు పేర్కొన్నారు. కమిషన్ల కోసం ఎమ్మెల్యే గుత్తేదారులను ప్రోత్సహిస్తున్నట్లు ఆరోపించారు. పనుల్లో జాప్యం చేస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. సికింద్రాబాద్ ఆన్లైన్ బెట్టింగ్ తో పాటు చెడు వ్యసనాలకు బానిసలైన రాజేష్ అనే క్యాబ్ డ్రైవర్ దొంగతనాలకు పాల్పడుతూ సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు చిక్కాడు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేష్ విలాసవంతమైన జీవితం గడిపేందుకు దొంగతనాలను వృత్తిగా మార్చుకున్నాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న క్రమంలో రాజేష్ ను పోలీసులు అరెస్టు చేసి అతని నుండి 5 లక్షల విలువైన 4.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తన 158వ చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనగరాజు సినిమా విజయోత్సవ వేడుకలో పాల్గొన్న చిరంజీవి చిరు లీగ్స్ పేరుతో 158వ సినిమా పేరును చెప్పకనే చెప్పారు. ఆగస్టు 22న తన పుట్టినరోజు సందర్భంగా టైటిల్ టీజర్ విడుదలవుతుందని, తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతాన్ని ఇస్తున్నాడని ఆనందం వ్యక్తం చేశారు. టీజర్ చూసి ఆదరిస్తే అదే తనకు పుట్టినరోజు బహుమతిని పేర్కొన్నారు. బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య తర్వాత కలిసి నటిస్తున్న సినిమా కావడంతో మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అందుకు తగినట్లుగానే సినిమాకు కదిరి నరసింహుడు పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఈ ఏడాది ద్వితీయార్థం పెద్ది, మా ఇంటి బంగారం వంటి సినిమాలు విజయం సాధించడం గర్వకారణమని చిరంజీవి కొనియాడారు. ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్నాను, ఆ సినిమా పేరు చాలా హోల్డ్ చేసుకుంటున్నాను. ఓకే, వాళ్ళకి హింట్ ఉన్నప్పుడు రాబోయే కొత్త సినిమా 158 టీజర్ రాబోతుంది నా బర్త్డే సందర్భంగా. ఈ సంవత్సరం నిజంగా ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత బిగినింగ్ ఫిలిమ్స్ మంచి హిట్లు అయిన బాగున్నాయి. ఆ తర్వాత మళ్ళీ ఈ జూన్ జూలై వరకు సినిమాలు ఏది పెద్దగా హిట్ అవ్వడం చూస్తుంటే సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో అనుకున్నాము. ఈ ద్వితీయార్థంలో బెస్ట్ పెద్ద సినిమా హిట్ అవడంతో మా ఇంటి బంగారం, అలాగే లెనిన్, ఆ తర్వాత చెన్నై లవ్ స్టోరీ, ఇట్లా ఇదిగో ఇప్పుడు ఈ కొరియన్ కనకరాజు కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్స్టర్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకుని మన కనుక ప్రెజెంట్ చేయగలిగితే కుటుంబంతో పిల్లలతోటి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చున్న చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు, వాళ్ళు బయటకు రావాలని కోరుకుంటారు. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన అగధ చిత్రం థియేటర్లలో చూసి ఆస్వాదించాల్సిన సినిమా అని ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రేక్షకులకు తప్పకుండా థ్రిల్ చేస్తుందన్నారు. అరుంధతిలో అనుష్క తరహాలో అగధలో కామాక్షి కూడా మెప్పిస్తుందని ప్రశంసించారు. శ్రవణ్ రెడ్డి, కామాక్షి ప్రధాన పాత్రల్లో కాశీ విశాలాక్షి నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని ఓ హోటల్లో చిత్ర బృందం ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఘనంగా నిర్వహించింది. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డితో పాటు ప్రముఖ దర్శకుడు బి గోపాల్, సాయి రాజేష్ ముఖ్య అతిథులుగా హాజరై ఎంఎస్ రాజుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
కొత్త కథలతో వచ్చే దర్శక రచయితలకు తమ సంస్థలోకి ఆహ్వానిస్తున్నట్లు అక్కినేని నాగార్జున ప్రకటించారు. అన్నపూర్ణ సంస్థ ప్రతిభావంతులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందని తెలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్ 50 ఏళ్ల ప్రస్థానంలో చిత్ర నిర్మాణంలో, పంపిణీ రంగంలో ఎల్లప్పుడూ ముందుంటుందని ఆ పరంపరను కొనసాగించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై నిర్మించిన పల్లబురుసు ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో చిత్ర బృందంతో కలిసి తన అనుభవాలను పంచుకున్నారు. పల్లబురుసు చిత్రం నవ్వించడమే కాకుండా కంటతడి పెట్టిస్తుందని, తల్లిదండ్రుల విలువను చాటి చెబుతుందని నాగార్జున అన్నారు.